ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో చాలా చెవులకు విందైనటువంటి కార్యక్రమాల్ని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉండే తెలుగుదేశం పార్టీ అందించబోతోంది. కాబట్టి అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా మిస్ కాకుండా వాటిలన్నింటినీ ఎంజాయ్ చేయటం అనేటటువంటిదే మనం ప్రధాన కర్తవ్యంగా మనం భావించాలి. నిన్న మనం కనుక చూస్తే చంద్రబాబు నాయుడు గారు మరొకసారి కుప్పం నియోజకవర్గానికి వెళ్ళి ఈసారి నేను 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నానని చెప్పి డిక్లేర్ చేశారు. గడిచినటువంటి దాదాపుగా 7-8 సార్ల ఎన్నికల్లో కనుక మనం చూస్తే ఏ ఎన్నికలో కూడా వారు 55,000 ఓట్ల మెజారిటీని దాటలేదు. 55,000 నుంచి క్రమక్రమంగా తగ్గుతూ మొన్న జరిగినటువంటి 2019 ఎన్నికల్లో కేవలం 28-29 వేలతో మాత్రమే గెలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు అనేక వాగ్దానాలు చేసినా కూడా ఎప్పుడైతే మున్సిపల్ ఎన్నికల్లో కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ పరాభవాన్ని ఎప్పుడైతే చవిచూసిందో వారికి సంబంధించినటువంటి వార్డు మెంబర్లు 2-3 తప్ప గెలవనటువంటి నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 10-12 సార్లు కుప్పం వెళ్ళటమే కాకుండా కుప్పంలో స్థిర నివాసం కట్టుకుంటున్నాననేటటువంటి మాట కూడా వారు డిక్లేర్ చేశారు. సో 1,00,000 ఓట్లతో మెజారిటీతో గెలుస్తాననే కాకుండా కుప్పంలో 85-90% అభివృద్ధి మేమే చేశాం. 10% అభివృద్ధి కూడా కుప్పం ప్రజలకి వైఎస్ఆర్సీపీ చేయలేకపోయిందని అన్నారు. కుప్పం మున్సిపాలిటీగా అవతరించిందే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. సో కుప్పంలో అనేక సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ కానీ అక్కడ ఉండేటటువంటి ఎలక్ట్రిసిటీ వ్యవస్థను కానీ ఆధునీకరించినటువంటి ఆ కార్యక్రమాన్ని కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. అయినప్పటికీ కూడా ఎవరికి కూడా తెలియదు అనేటటువంటి ఆ నమ్మకంతో రోజుకొక అబద్ధాన్ని ప్రచారం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. దానిలో భాగంగానే బెంగళూరులో జరిగినటువంటి ఐటీ విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనానికి మొన్ననే వెళ్ళారు. వాళ్ళు వెళ్ళటమే కాకుండా డీకే శివకుమార్ గారు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వారిని ఎయిర్పోర్ట్లో వారిని పిలిపించుకోవడమే కాకుండా వారితో కొన్ని రహస్య సమాలోచనలు కూడా చేశారు. సో ఎన్డీఏ ప్రభుత్వం వీరిని ఎన్డీఏలోకి రానివ్వకపోతున్నటువంటి సందర్భంలో యూపీఏ ప్రభుత్వంలో ఉండేటటువంటి ఇండియా అనేటటువంటి ఒక కొత్త కూటమి లోపలికి జాయిన్ అయ్యే ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఆ రూపంలోనే డీకే శివకుమార్తో కలిశారా? లేదా రాష్ట్రంలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీతో జతకట్టేటటువంటి ప్రయత్నాన్ని మరొకసారి తెరలేపారా? సో ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి శత్రుత్వాలు మిత్రుత్వాలని అవలంబించినటువంటి వాటి జోలికి పోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు డీకే శివకుమార్ గారితో మాట్లాడగలుగుతారు, కేసీఆర్ గారితో మాట్లాడగలుగుతారు. ఎవరితోనైనా కూడా రాజకీయపరమైనటువంటి సంబంధాలు ఆ పరిస్థితిని ఏమాత్రం లేకుండా హరికృష్ణ గారి చనిపోయినప్పుడు వారి చావుని ఆ బాడీని క్రిమేట్ చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడే కేటీఆర్ గారితో తెలంగాణ రాష్ట్రంలో పొత్తుల గురించి మాట్లాడినటువంటి ప్రబుద్ధుడు చంద్రబాబు గారు. సో వారు ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో మాట్లాడుతూనే మొన్ననే అచ్చెన్నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అచ్చెన్నాయుడు గారి పేరు చెప్పగానే మనకి ప్రముఖంగా వినిపించేటటువంటి సెంటెన్స్ పార్టీ లేదు బొక్క లేదు. ఇది మనం చెవుల్లో రింగుగా మోగుతూనే ఉంటాయి. సో అదే అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాల ప్రణాళికలో 730 వాగ్దానాలు చేస్తే కేవలం 9 వాగ్దానాలు మాత్రమే ఇంప్లిమెంట్ చేశారనేటటువంటి ఆరోపణ చేశారు. సో వారి యొక్క వాగ్దాన పత్రం ఎక్కడుందో చెప్పలేదు. 2014 వాగ్దాన పత్రాలు కూడా వారి సైట్లోంచి తొలగించేసినారు. సో పార్టీయే లేదు తెలుగుదేశం పార్టీ అనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ప్రజల్ని వాగ్దానాల పేరిటిలో మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆరోపణ చేశారు. వారితో పాటు చాలామంది వారి ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు కూడా అదే రకంగా రిపీట్ చేశారు. కానీ వారు గమనించాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం
2014 ఎన్నికల్లో ఏదైతే ఒక ప్రధానమైనటువంటి వాగ్దానాలు 3-4 చేశారో ఆ వాగ్దానాలే భంగం చేసినటువంటి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పేరుంది. ముఖ్యంగా మనం మాట్లాడితే 96,000 కోట్ల రూపాయలకు సంబంధించిన రైతుల రుణాలు మాఫీ చేస్తామనేటటువంటి వాగ్దానంతోనే అధికారంలోకి వచ్చారు. 96,000 కోట్ల రూపాయల రుణాలు కాస్త 25,000 కోట్ల రూపాయలుగా రూపాంతరం చెందింది. 25,000 కోట్ల రూపాయలు ఒకటేసారి పే చేస్తాననేటటువంటి మాటని 5 సంవత్సరాల వరకు దాన్ని రీషెడ్యూల్ చేశారు. ఆ 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఇచ్చే 5,000 కోట్ల రూపాయలు కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఇచ్చారు. సో రైతుల్ని నిట్ట నిలువున మోసం చేసినటువంటి ప్రభుత్వంగా తెలుగుదేశం ప్రభుత్వానికి ఆ రకమైనటువంటి పేరు వచ్చింది. అటువంటి ప్రభుత్వం అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీయే లేదనేటటువంటి అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగిన ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రణాళికలో 15% మాత్రమే ఇంప్లిమెంట్ చేశారు. వారు అన్నట్లుగా 98% కాదు అనేటటువంటి అబద్ధాన్ని చెప్పారు. అదే రకంగా రైతుల రుణమాఫీతో పాటుగా కాపులందరినీ కూడా వెనుకబడిన కులాల్లో చేరుస్తామనేటటువంటి ప్రధానమైనటువంటి వాగ్దానాన్ని చేశారు. వాగ్దాన భంగం అది. సో కాపులకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ ద్వారానే కాపుల ఓట్లన్నీ సంపాదించి ఆ రూపంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు దాని వాగ్దాన భంగం చేశారు. సో ఈ రకంగా మనం ఒక్కొక్క వాగ్దానాన్ని కనుక చూస్తే ఈవెన్ కాపులందరికీ కూడా ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలని కాపు కార్పొరేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి వారు రిలీజ్ చేయలేదు. కాపు యువతకు కానీ కాపుల్లో ఉండేటటువంటి అనేక మంది చిన్న చిన్న వ్యాపారవేత్తలకు ఏ రకమైనటువంటి సహాయాలు చేయలేదు. సో ప్రతి సందర్భంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నిట్టనులున మోసం చేసినటువంటి ఈ ప్రబుద్ధులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారని 150 పేజీల పుస్తకాన్ని రిలీజ్ చేశారు. దానిలో వారంతా కూడా మోసగాళ్ళు అనేటటువంటి ఆ టైటిల్ పెట్టి రిలీజ్ చేసినటువంటిది. ఏ అబద్ధాలు మాట్లాడినా ఎటువంటి అవాస్తవాలు మాట్లాడినా ప్రజలందరి యొక్క మస్తిష్కంలో ఇప్పటికీ కూడా నిజాలన్నీ కూడా నిక్షిప్తంగానే నిగూఢంగానే ఉన్నాయనే వాస్తవాల్ని తెలుగుదేశం పార్టీ మర్చిపోవడానికి లేదు. సో ప్రతి ఒక్క వ్యక్తి అబద్ధాలు చెప్పినంత మాత్రాన ఇవాళ వింటున్నాం మనం కుప్పం నియోజకవర్గం నుంచే కాకుండా మరొక నియోజకవర్గాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు కంటెస్ట్ చేయబోతున్నారనేది. అదే రకంగా లోకేష్ అనేటటువంటి వ్యక్తి మంగళగిరి నుంచి కాకుండా హిందూపూర్ నియోజకవర్గం నుంచి ఒక సేఫెస్ట్ కాన్స్టిట్యున్సీని వెతుక్కుంటున్నట్టుగా మనం విన్నాం. అదే రకంగా తెలంగాణలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో డిపాజిట్లు పోగొట్టుకుని ఏమాత్రం ఎఫెక్ట్ చూపించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా మరి 2 నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేస్తున్నట్టుగా కాకినాడని ఎంచుకున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో ఏమైనప్పటికీ కూడా అబద్ధాలతో ప్రజల్ని మోసం చేద్దామని అవాస్తవాలతో ప్రజల్ని మోసం చేద్దామని కనుక ప్రస్తుతం ఆధునికీకరణ జరిగినటువంటి ప్రపంచంలో టెక్నాలజీ అనేటటువంటిది ఒక మొబైల్ ద్వారా కానీ ప్రతి ఇంట్లో కూడా ఉన్నటువంటి సందర్భంలో గడిచిన కాలంలో వీరు చేసినటువంటి మోసాలన్నీ ప్రజల మస్తిష్కంలో ఉండటమే కాకుండా ఒక 2 నిమిషాల్లో వాటన్నిటిని కూడా చూడగలిగినటువంటి మేధా సంపత్తి ఉన్న ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. అందుకని 4,30,00,000 మంది యొక్క ప్రజల యొక్క వారి యొక్క ఆలోచన శక్తిని కానీ వారి యొక్క మెమరీ పవర్ని కానీ తక్కువగా జ్ఞాపక శక్తిని కానీ తక్కువగా అంచనా వేయటం అనేటటువంటిది తెలుగుదేశం పార్టీ బోర్లా పడేటటువంటి అంశం. ఏవైనప్పటికీ కూడా 98% ఎన్నికల ప్రణాళికలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రభుత్వంగా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం అభినందించాల్సిందే. సో వాగ్దానాలు చేయటం వాటిని అమలు చేయకపోవటం మోసాలు చేయటం చివరికి వాటి ప్రస్తావనే తీసుకురాకపోవటం అనేటటువంటిదే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి పెట్టినటువంటి విద్య. చివరిగా వారికి మనం సలహా చెప్పాలి. ఇవన్నీ పక్కన పెట్టి 14 సంవత్సరాల్లో మేము చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని మరొకసారి మేము తిరిగి తీసుకురాబోతున్నాం. వాటిని చూసి మాత్రమే ఓటు వేయండి అని ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలని కోరాలని చెప్పి మేమందరూ కూడా కోరుతున్నాం. ఏవైనప్పటికీ విజ్ఞులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇటువంటి అవాస్తవాలని అబద్ధాలని అంత తేలిగ్గా నమ్మరు అనేటటువంటి వాస్తవాన్ని ప్రతి రాజకీయ పార్టీ కూడా
తెలుసుకోవటం ఎంతైనా మంచిది.